యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేడియో శ్రోతలకు స్వాగతం. గత 3 తరగతుల్లో అవగాహన అనే అంశంపై మొదటి భాగాన్ని ధ్యానించుకున్నాం. ఇక రెండవ భాగాన్ని పరిశీలించుకుందాం. ఈనాటి పాఠం శారీరక కలయిక రెండవ భాగం మనం విందాం. ప్రసిద్ధ క్రైస్తవ మనస్తత్వవేత్త డాక్టర్ హెన్రీ బ్రాంట్ క్రైస్తవ సభల్లో ప్రసంగించిన తర్వాత ఆ ప్రదేశములో ఆ రాత్రి చర్చా వేదిక ప్రారంభించాడు. సభకు హాజరైన వారిలో అనేకులు ఆస్తిపరులు. వచ్చిన సభికుల్లో ఆస్తిగల ఒక లోకస్తురాలు ప్రసంగికునికి ఒక ప్రశ్న వేసింది. డాక్టర్ గారు, మానవ సంయోగమును గూర్చి మీ అభిప్రాయం ఏమిటి అని. డాక్టర్ గారు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, అమ్మగారు, ఉన్న విషయం నేను చెప్పుచున్నాను, ఆ విషయమంటే నాకిష్టం అని డాక్టర్ గారు చెప్పిన వెంటనే సభంతా సంతోషముతో కేకలు వేసిందట. అంతటా డాక్టర్ బ్రాంట్ గారు ఉత్సాహముతో మానవ సంయోగము, దాని పవిత్రత అనంశంపై ప్రసంగించారు. తాను ఎందుకు మానవ సంపర్కాన్ని గురించి ఇష్టపడుచున్నాడో లేఖనాలను అనుసరించి గొప్ప ప్రసంగం చేశాడట. స్త్రీ పురుషుల ఏకత్వాన్ని తెలియజేసే సంబంధాలు 5 ఉన్నాయి. ఈ 5 సంబంధాల ద్వారా ఏకత్వాన్ని పలు కోణాల నుండి మనం చూడవచ్చు. మొదటి సంబంధం సమాచారం. ఏకత్వాన్ని నిలిపి ఉంచుకొనుటకు సమాచారం ఒక సాధనమైంది. రెండవ సంబంధం కలసిమెలసి యుండుట, ఏకత్వాన్ని రుజువు చేసేది. ఈ రెండవ సంబంధం. మూడవ సంబంధం అగాపే ప్రేమ. ఈ ప్రేమ ఏకత్వాన్ని బలపరుస్తుంది. ఇక నాలుగవ సంబంధం అవగాహన వలన ఏకత్వం అభివృద్ధి పొందుతుంది. ఈ అవగాహన విషయమై గత 3 తరగతుల్లో మనం ధ్యానించాం. అవగాహన యొక్క ప్రాముఖ్యతను బట్టి ఈ విధంగా ధ్యానం చేశాం. ఇక 5వ సంబంధం ఏకత్వాన్ని సంతోషముతో తెలియచేయుట. మనము సంయోగము అని పిలిచే పదాన్ని బైబిల్లో ఏకత్వం అని వివరించబడింది. ఏకత్వాన్ని సంతోషముగా వ్యక్తము చేయుటయే పరిశుద్ధ వివాహం. గత పాఠములో ఈ అంశం ధ్యానిస్తూ భార్యాభర్తల కలయికను దేవుడు నియమించుటలో ఉద్దేశము మానవ జాతి ప్రత్యుత్పత్తి అని మనం చూడగలిగాం. ఈ సత్యం ఆదికాండములో స్పష్టంగా తెలియచేయబడింది. దేవుని చిత్త ప్రకారం మానవ జాతి భూమిని నిండించాలంటే వివాహము ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. పశువుల విషయంలోనూ ఇది సామాన్యమయ్యుంది. అయితే మానవుల వివాహము, సహజీవనము, కలయిక అనేవి పశువుల సహజీవనం కంటే ఎంతో ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది. గత పాఠాల్లో మానవ సంపర్కము అనేది స్త్రీ పురుషులు వ్యక్తము చేసుకునే మనోభిప్రాయాలు అని మనం విన్నాం. ఈ కలయిక ద్వారా దేవునిచే సృజింపబడిన స్త్రీ పురుషులు వారి భావాలను తెలియజేసుకున్నట్లు దేవుడు నియమించాడు. ఈ విషయములో జంతువులకు మానవులకు ఎంతో వ్యత్యాసం ఉన్నట్లు మనం గ్రహించగలిగాం. ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో మానవులను దేవుడు ఏక శరీరముగా నియమించాడు. ప్రేమ, అవగాహన కలిగి ఏకత్వాన్ని సంతోషంగా తెలియజేసే విధానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఉద్దేశించిన పరిశుద్ధమైన ఈ కలయిక విషయమై మనమెంతో జాగ్రత్త వహించి ఈ విషయం యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి. ఇది పశుకార్యము కాదని తెలుసుకోవాలి. సహజీవనం ద్వారా ఏకత్వాన్ని తెలియజేసే విధానం సంపర్కముగాని ఒట్టి శారీరక కలయిక ఏకత్వం కాదు. ఈ వ్యత్యాసాన్ని గమనించి వివాహ జీవితములో సహజీవనం చెయ్యాలి. స్త్రీ పురుషుల సంపర్కం ప్రత్యుత్పత్తికి ఉద్దేశించబడింది మాత్రమే గాక మానవులకు సంతోషాన్ని కలుగు చేయునదని లేఖనం తెలియజేస్తుంది.
ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 5వ వచనములో క్రొత్తగా పెండ్లైనవాడు 1 సంవత్సరమంతా తీరికగా ఉండి తన భార్యను సంతోషపరచాలని వ్రాయబడింది. మధురమైన జీవితాన్ని ప్రత్యేకంగా 1 నెల మట్టుకు కాదు, సంవత్సరమంతా గడపాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈ విషయాన్ని బట్టి దేవుని ఉద్దేశ్యం వివాహ విషయములో మానవ జాతిని ప్రత్యుత్పత్తి చేయుట కంటే మిన్న అయిన ఆలోచన ఇమిడి ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనములో వివాహ పాన్పు నిష్కల్మషమైనదై ఉండాలని వ్రాయబడింది. మరియు కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయములో వివాహముని గురించిన విషయాలను బట్టి శారీరక కలయిక ప్రత్యుత్పత్తి వరకు మాత్రమే పరిమితమై ఉండలేదని దేవుని చిత్తమును మనం గ్రహించగలం. స్త్రీ పురుషుల కలయికగాక అసహజంగా నిషిద్ధమైన వాటిని కలిగి ఉండుట మంచిది కాదు. స్త్రీ స్త్రీతోనూ పురుషుడు పురుషునితోనూ శారీరక సంబంధమును దేవుడు నియమించలేదు. అట్టి విషయములో సంతోషముండదు. దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థను పరిశుద్ధంగా దేవుని చిత్తం మేరకు మనము భద్రం చేసుకోవాలి. ఈ నియమాన్ని పాటించే విషయములో పరిశుద్ధ లేఖనం ఏమి చెప్పుచున్నదో మనము చూడాలి, గాని సాంప్రదాయాల వైపు చూడకూడదు. భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా నిర్వహించవలసిన బాధ్యతలు సాంప్రదాయాన్ని బట్టి నిర్ధారించవచ్చు, లేక లేఖనాలను బట్టి నిర్ధారించవచ్చు. అదేవిధంగా శారీరక కలయిక విషయాలను ప్రభావం చేసే సంస్కృతి ఉంది, లేఖనాలు ఉన్నాయి. ఈ 2 విషయాల్లో మీ సహజీవనమును లేఖనాల ద్వారా క్రమపరుచుకొనుట ఎంతో మీకు ఆశీర్వాదకరం. వివాహ జీవితాన్ని మన చుట్టూ ఉన్న పాఠశాలలు, అధ్యాపకులు, వైద్యులు, ప్రభుత్వము మొదలగు లోక సంబంధమైన విషయాల ప్రభావం వలన గడపకూడదు. వివాహం విషయములో దేవుని ఉద్దేశమేమిటో తెలుసుకునేది ఇంటిలోనే. మరి ఇంటిలో ఉన్నవారికి ఈ విషయాలను ఎవరు తెలియజేస్తారు? ఒకసారి మంత్రిగారు సభలో ప్రకటిస్తూ, మానవ జీవితములో 2 ప్రాముఖ్యమైన సంగతులున్నాయి. వాటిలో ఒకటి పని, రెండవది శారీరక కలయిక అని అన్నారట. సంఘము ఈ 2 విషయాల గురించి చెప్పదు, గాని నాంతట నేను ఈ 2 విషయాలను జరిగించుకుంటున్నాను అని బ్రాంట్ గారు చెప్పారు. సంఘములో ఈ విషయాలు తెలియచేయకపోతే మరెవరు ఈ విషయాలను చెప్పలేరు. వివాహము దేవుని ఏర్పాటు గనుక లేఖనములో కుటుంబ జీవితాన్ని గురించి వివరించబడింది. ఈ విషయాలను సంఘములోగాక మరెక్కడ మీరు నేర్చుకుంటారు? స్త్రీ పురుషుల సంయోగము అను విషయములో లేఖనం మౌనంగా లేదు. పరమగీతమును మీరు చదివితే ఈ విషయం మీకు అర్థమవుతుంది. అదేవిధంగా లేఖనాలను బోధించేవారు కూడా ఈ విషయమై మౌనంగా లేరు. వయస్సును బట్టి, అనుభవమును బట్టి బోధింపతగిన వారు ఈ విషయాలను సంఘములో తప్పగా బోధించాలి. దేవుడు నియమించిన శారీరక కలయిక ద్వారా భార్యాభర్తలు సంతృప్తిని కలిగి ఉంటారు. భార్యాభర్తలు ఏక శరీరముగా ఉండుట మంచిదని దేవుడు ఉద్దేశించాడు. సేకరించిన లెక్కల ప్రకారం అనేక మంది స్త్రీలు వివాహ జీవితములో తృప్తి పొందుటలేదు. దానికి కారణం పురుషులే. పురుషుని స్వార్థం, పురుషుని అమాయకత్వం వలన స్త్రీ తృప్తి పొందుటలేదు. దేవుడు ఏర్పాటు చేసిన శారీరక సంబంధం ద్వారా భార్యాభర్తలు సంతోషంగా తృప్తి కలిగి వివాహ జీవితాన్ని గడపాలి. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయములో వ్రాయబడిన విషయమిదే. ప్రేమంటే ఏమిటో ఇక్కడ విపులంగా వివరించబడింది. ప్రేమ కలిగి ఉన్న 15 గుణాలు వింతగా ఉండొచ్చు. వింత లేక వెర్రితనమనగా వేరొక కేంద్రం ఉండుట. ప్రతి వ్యక్తికి కేంద్రం స్వార్థం, కాని విశ్వాసికి కేంద్రం ఇతరులు. స్త్రీ పురుషులు శారీరక కలయికలో తృప్తి కలిగి ఉండాలంటే
ఒకరినొకరు కేంద్రమై ఉండాలి. అంతరిక్షములోనున్న కక్ష్యలో ప్రవేశించిన తర్వాత రాకెట్ యొక్క కేంద్రం మారుతుంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలోనున్న క్రైస్తవుని కేంద్రం మారి ఉన్నది. దేవుడు నియమించిన శారీరక కలయికలో సంతోషంగా ఉండాలంటే కేంద్రం మారి ఉండాలి. ఈ విషయం సాధ్యం కావాలంటే భార్య భర్తల మధ్య సంభాషణ ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నేటి దినాల్లో బాల్యములోనున్న పిల్లలు చెరుపుబడుతూ ఉన్నారు. ఇది ఆడపిల్లలకే కాదు, మగ పిల్లలకు కూడా సంభవిస్తుంది. ఇలాంటి చేదు అనుభవం గలవారు తర్వాత జీవితములో స్త్రీ పురుష శారీరక కలయిక వలన సంతోషింపలేరు. ఈ చేదు జ్ఞాపకాలను మరిచిపోవాలంటే జ్ఞాపకాలు తప్పక స్వస్థత పొందాలి. స్వస్థత పొందిన జ్ఞాపకాల ద్వారానే అలాంటివారు శారీరక కలయిక వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్త్రీ పురుషుల శారీరక కలయికను గూర్చిన సత్యాన్ని తెలుసుకొనుటకు మనము లేఖన యొద్దకు రావాలి. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 5వ వచనములో క్రొత్తగా పెండ్లైనవాడు 1 సంవత్సరం తీరికగా నుండి తన వైవాహిక ఆనందాన్ని అనుభవించాలని, అదేవిధంగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయములో వివాహముని గురించి వ్రాసిన విషయాలను బట్టి సంపర్కమనేది కేవలం ప్రత్యుత్పత్తి కొరకే దేవుడు నియమింపలేదని మనము అర్థం చేసుకోవాలి. ఈ 2 లేఖన భాగాలు వైవాహిక జీవితాల్లో కలిగి ఉండవలసిన అన్యోన్యతను తెలియజేస్తున్నాయి. యేసు ప్రభువారు ఈ విషయమై ఏమీ చెప్పలేదు. కొరింథీ సంఘములో ఉన్న క్రైస్తవులేసిన ప్రశ్నలకు సమాధానముగా పౌలు ఈ విషయాన్ని గుర్చి కొన్ని హెచ్చరికలు చేశాడు. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము వివాహానికి సంబంధించిన లేఖన భాగం. నూతన నిబంధనను మనం పరిశీలించుట ద్వారా ఈ విషయం మనం తెలుసుకుంటాం. మీరు నాకు వ్రాసిన వాటి విషయమై నేను చెప్పినది ఏమనగా అని పౌలు కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయమును ప్రారంభించాడు. నూతన నిబంధన కాలములో కొరింథీ సంఘములోను క్రైస్తవులు అడిగిన వివాహానికి సంబంధించిన ప్రశ్నలు అన్నిటికీ జవాబుగా పౌలు కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయములో వ్రాశాడు. పౌలు భక్తుడు వ్రాసిన జవాబులను బట్టి ఆనాటి క్రైస్తవులేసిన ప్రశ్నలేమిటో మనం గ్రహించగలం. ముఖ్యంగా 26వ వచనములో చెప్పుచున్నదేమిటంటే, ఎప్పటి ఇబ్బందిని బట్టి నేను చెప్పుచున్న సంగతులన్నీయూ సత్యములయున్నాయి. ఎప్పటి ఇబ్బంది అనగా శ్రమలు. సంఘ చరిత్రలోని మొదటి 300 సంవత్సరాలు క్రైస్తవులు మహాశ్రమలు అనుభవించారు. సింహాల ఎదుట విసరబడ్డారు. అలాంటి పరిస్థితుల్లో భార్యా పిల్లలు లేకుండుట మేలు. భార్యా పిల్లలు ఉన్నవారు శ్రమలను తట్టుకోవచ్చును గాని వారి కుటుంబ పరిస్థితి ఏమిటి? అలాంటి శ్రమల పరిస్థితుల్లో ఈ విధమైన ప్రశ్నలు పౌలుకు వేశారు. యవనస్తులు ఈ పరిస్థితుల్లో పెండ్లు చేసుకోవచ్చా అని ప్రశ్న వేసినప్పుడు వద్దు అని పౌలు జవాబిచ్చాడు. కారణమేమిటంటే, ప్రస్తుత ఇబ్బందిని బట్టి అనగా భయంకర శ్రమలను బట్టి ఒంటరిగా ఉండుట మేలని వ్రాశాడు. ఒంటరిగా అవివాహితులుగా ఉండి శారీరక సంబంధం కలిగి ఉండొచ్చా అని ప్రశ్న వేసినప్పుడు అది కూడదు అని జవాబిచ్చాడు. పెండ్లి కానివారు అక్రమ సంబంధము కలిగి ఉండకూడదనేది పౌలు సమాధానం. మనస్సు నిలుపలేని ఎడల కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకొనుట మంచిదని కూడా సలహా ఇచ్చాడు. మరి పెండ్లైన వారు శారీరక కలయిక కలిగి ఉండొచ్చా అని ప్రశ్నించారు. వివాహమైన వారు సహజమైన శారీరక కలయిక కలిగి ఉండొచ్చని వ్రాశాడు. ప్రతి పురుషునికి స్వంత భార్య, ప్రతి స్త్రీకి స్వంత భర్త ఉండాలి అని వ్రాశాడు. పరిస్థితులను బట్టి నిగ్రహము కలిగి ప్రవర్తించాలి. ఒకరి సంతోషము కొరకు మరొకరు జీవించాలే గాని హక్కుల పోరాటము ఉండకూడదు. ప్రార్థన చేయుటకు మంచి అవకాశము కలుగునట్లు ఇద్దరు ఇష్టపడి కొంతకాలము ఎడమగా ఉండవచ్చు. సాతానుకు అవకాశం ఇవ్వకుండా మరలా ఏకం కావచ్చు. ఇది నా హితోపదేశమే కాని ఆజ్ఞ కాదని పౌలు వ్రాశాడు.
క్రైస్తవ దంపతులు కలిగి ఉండవలసిన అన్యోన్యతను గురించి మంచి ఆలోచన ఈ అధ్యాయములో ఉంది. పరస్పర అంగీకారముతో భార్యాభర్తలు దాంపత్య జీవితములో ఏకత్వం గలవారై ఉండుట చాలా ప్రాముఖ్యం. భార్యాభర్తలు అంగీకరించినది తప్పు అని మనం అనలేం. ఇద్దరు సమ్మతించి ఏకీభవించిన తప్పులేదు. వివాహములో ఇష్టపూర్వకమైన తీర్మానాన్ని చెయ్యాలి. సహా భాగస్వామి సంతోషము కొరకై పాన్పులోనూ ఇతర విషయాల్లోనూ తీర్మానం కలిగి ఉండాలి. ఆంతరంగిక జీవితాల్లో ఉన్న సంబంధాన్ని బట్టి వివాహ జీవితమంతా ఆధారపడి ఉంటుంది. ప్రేమ అంటూ అన్యోన్యంగా ఉన్నవారు కాలం గడిచే కొలది విడిపోవడానికి కారణం నిజమైన ప్రేమను ఎరుగకపోవడమే. వివాహ విషయములో నిశ్చయమైన తీర్మానము కలిగి ఉండాలి. కాని ప్రేమలో పడడం, ప్రేమలో లేవడం అనేవి యథార్థ ప్రేమకు రుజువు కాదు. ఇష్టపూర్వకంగా భాగస్వామిని ప్రేమించి దృఢమైన తీర్మానం చేసుకొని పరస్పరము అన్యోన్య జీవితమును ఎలాంటి షరతులు లేకుండా కోరుకోవాలి. వివాహ జీవితములో హక్కుల పోరాటము ఉండకూడదు. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు వ్రాయబడిన 15 గుణాలను వివాహ జీవితానికి అన్వయించుకోవాలి. స్వప్రయోజనమును కోరుకొనకుండా ఎదుటి వ్యక్తి క్షేమమునకై కట్టుబడి ఉండడం ప్రేమ లక్షణం. భార్యాభర్తలు ఒకరి క్షేమం కొరకు మరి ఒకరు కట్టుబడిన ఎడల జీవితం సంతోషంగా ఉంటుంది. లేని ఎడల జీవితములో సమస్యలు ఎదురవుతాయి. ఈ అధ్యాయములో పౌలు వ్రాసిన విషయమిదే. భార్య భర్తను సంతోషపెట్టుటకు, భర్త భార్యను సంతోషపెట్టుటకు మనసు కలిగి ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయములో పౌలిచ్చిన సలహాలు కలవు. భార్య భర్తల శరీర సంబంధాన్ని గురించి మాట్లాడుచు ఇద్దరు సమ్మతి చొప్పున కొంతకాలము ఎడమగా ఉండి ప్రార్థన ఉపవాసములో సమయం గడపాలి. తర్వాత మరలా కలుసుకొనుట ద్వారా వివాహ బంధం స్థిరంగా ఉంటుంది. తాము వ్రాసిన పత్రికల్లో పౌలు, పేతురు వివాహమునకు మాదిరి చూపించారు. ఆ మాదిరి క్రీస్తు సంఘం. సంఘమునకు ప్రధాన కాపరి క్రీస్తే. క్రీస్తు కాపుదల క్రింద సంఘం ఉంటుంది. భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా చేయవలసిన బాధ్యతలు ఈ సంబంధం ద్వారా మనం గ్రహించవచ్చు. క్రీస్తు సంఘము ఐక్యమై ఉండలాగున భార్యభర్తలు ఏకమై ఉండాలి. క్రీస్తునకు సంఘానికి ఉన్న సంబంధం ఆత్మీయమైనది గనుక శారీరక సంబంధం ఇష్టపూర్వకమైనదై, పరస్పరము ఇచ్చిపుచ్చుకునున్నదై, షరతులు లేనిదై, ఆత్మీయమైనదిగా ఉండాలి. భార్యభర్తలు కలిగి ఉండవలసినదేమి అని మీరు ప్రశ్నించవచ్చు. వారిరువురూ కలిసి ప్రార్థించుట, జీవించుట మొదలగునవి ఆత్మీయమైనవి కావు. ఆత్మీయ బంధం వ్యక్తిగతమైనది. దేవునితో వారిరువురూ కలిగి ఉన్న సంబంధమే ఆత్మీయ బంధం. మనస్తత్వవేత్త జంగ్ చెప్పినదేమనగా, భార్యాభర్తలు శారీరక కలయిక విషయమై చర్చించుకుంటారు గాని భక్తి విషయాన్ని గురించి అంతగా పట్టించుకోరు. ఆత్మీయ బంధం ఇరువురి వ్యక్తిత్వానికి చెందినది. దేవుని సహాయం లేకుండా సరైన వ్యక్తిగా ఉండలేం. అదే సమయంలో మంచి తల్లిదండ్రులముగా ఉండలేం. అయితే దేవుని సహాయమును ఎలా పొందాలి అని మీరు అడగొచ్చు. ఆత్మీయ బంధాన్ని ఏ విధంగా స్థిరపరచుకోవాలి అని కూడా మీరు ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నలకు సమాధానము దయచేసి వినండి. డిక్వుడ్ వర్డ్ అను భక్తుడు స్థానిక సంఘ పెద్ద ఇంటికి భోజనానికి పిలువబడ్డాడు. అయితే ఆ సంఘ పెద్ద చెప్పిన విషయం, అయ్యగారు, నేను క్రైస్తవుడను కాదన్న విషయం మీరు ఊహించగలరా అని ప్రశ్నించగా, క్రైస్తవుడు కాకుండానే సదరు పెద్ద స్థానిక సంఘములో ముఖ్యమైన పెద్దగా ఉన్నాడు. అప్పుడు భక్తుడిచ్చిన సమాధానము ఏమిటంటే, నీవు క్రైస్తవుడు కాని ఎడల మా స్థానిక సంఘములో సంఘ పెద్దగా ఉండ తగవు అని అన్నాడు. అప్పుడతడు క్రైస్తవుడంటే ఏమిటో చెప్పుమని అడిగాడు. అప్పుడు క్రైస్తవులంటే ఎవరో వివరించడానికి సిద్ధంగా ఉండాలని ఆ భక్తుడు గ్రహించాడు. ఎవరైనా క్రైస్తవుడు ఎవరు అనే విషయాన్ని ఎప్పుడడిగినా వారికి విషయాన్ని వివరించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన తీర్మానం చేసుకున్నాడు. అంతేకాదు, వెంటనే ఒక పత్రిక కూడా వ్రాశాడు. ఆ పత్రిక వ్రాయుటకు అది ఆ భక్తునికి ప్రేరణ కలిగించింది. ప్రపంచంలోని 7 ఆత్మీయ అద్భుతాలు అని
ఆ పత్రికకు పేరు పెట్టాడు. ఆ పత్రిక వ్రాసిన వెంటనే ఆ పత్రికను తన స్థానిక సంఘ పెద్దకు పంపించగా, ఆ పత్రికను చదివిన ఆ పెద్ద కొన్ని దినాల తర్వాత ఆ భక్తుని కలిసి, మీరు వ్రాసిన పత్రికను చదివాను, నేను క్రీస్తునందు విశ్వాసముంచి క్రైస్తవుడనయ్యాను, ఈ విషయాన్ని మొదటిగా మీకు తెలియచేయుచున్నాను అని తెలిపాడు. ఇదే విషయాన్ని జాక్ బీర్క్తో కూడా తాను పంచుకోవాలని అన్నాడు. ప్రపంచంలోని 7 ఆత్మీయ అద్భుతాలు అను ఈ పత్రిక వ్రాయడములో ఉన్న భక్తుని ఉద్దేశ్యం ఏమిటంటే, లోక సంబంధమైన అద్భుతములను, ఆధునిక అద్భుతములను, పురాతనమైన అద్భుతములను గురించి తెలియచేయుట కాదుగాని, ఆత్మ సంబంధమైన అద్భుతములను గురించి ఆ పత్రికలో భక్తుడు వ్రాయడం జరిగింది. జీవితములో ప్రధానమైనది ఆత్మీయ బంధం, ఆత్మీయ సంబంధం. ఆ పత్రికలో వ్రాయబడిన అద్భుతాలు ప్రకృతికి సంబంధించినవి, ఆధునికమైనవి, పురాతనమైనవి కావు. జీవితములో అద్భుతమైన భాగం ఆత్మీయ జీవితం. అందువల్లే 7 ఆత్మీయ అద్భుతాలను గురించి తెలుపుచున్నాడు. మొదటి అద్భుతము సృష్టి నిర్మాణం. సృష్టి నిర్మాణం దూరదర్శన ద్వారా, సూక్ష్మ దర్శన ద్వారా ఆకాశం వైపు చూచినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సూక్ష్మ ప్రపంచం, అఖిల ప్రపంచమును, అందులోనున్న నిర్మాణ విధానాన్ని మనం చూచినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని ప్రణాళిక అంతటిలో గొప్ప ఆశ్చర్యాన్ని కలుగుజేసే విషయము మానవులు జన్మించే విధానం. భూలోకములో జన్మించే ప్రతి మానవుని విషయమై దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. దేవుడు తన చిత్తము చొప్పున ప్రతి వ్యక్తిని ప్రత్యేకముగా సృజించుచున్నాడు. మానవులెవరూ చేయలేనిది సృష్టిలో దేవుడు జరిగించుచున్నాడు. మానవులు చేయలేకపోవుటకు కారణమేమిటి? మానవుడు దేవుడు కాదు గనుక సృష్టిని సృజించిన దేవుడు మానవుణ్ణి సృజించుచున్నానని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునిచే నిర్మించబడిన ప్రతి మానవుడు ప్రత్యేకమైన వ్యక్తిత్వం గలవాడు. ప్రపంచములో ఇది ఒక గొప్ప నమూనా. ప్రపంచములో ఉన్న 500 కోట్ల జనాభాలో ప్రతి మానవుని చేతి వ్రేలు గుర్తులు వేరువేరుగా ఉండుట ఆశ్చర్యం కాదా? ఈ విషయమై ఆలోచన చేయండి. అధునాతనమైన ఎలక్ట్రానిక్ యంత్రము ద్వారా స్వరాన్ని బట్టి మనుషుని గుర్తింపవచ్చు. మీకున్న పంటిని బట్టి మిమ్మును గుర్తింపవచ్చు. ప్రతి వ్యక్తి కలిగి ఉన్న ప్రత్యేకమైన వాసనను బట్టి కుక్కలు వ్యక్తులను గుర్తింపగలవు. ఈ విధంగా వివరించుకుంటూ పోతే అనేక విషయాలు ఉంటాయి. మనమందరము వ్యక్తులం. దేవుడు ప్రతి వ్యక్తిని ప్రత్యేకమైన ఉద్దేశముతో, ప్రత్యేకమైన వ్యక్తిత్వముతో సృజించుటయే మొదటి ఆత్మీయ అద్భుతం. ప్రపంచములో ఉన్న భిన్నత్వము రెండవ ఆత్మీయ అద్భుతం. ప్రపంచములో ఉన్న భిన్నత్వము రెండవ ఆత్మీయ అద్భుతం. ఈ విషయాన్ని గురించి నేటి దినాల్లో ఎంతో మనం వింటూ ఉన్నాం. భిన్నత్వము అంతటా వ్యాప్తి చెంది ఉంది. అన్నిటికంటే ఎక్కువ వ్యతిరేకత లేక భిన్నత్వము దేవునికి మానవునికి మధ్య ఉంది. ఇది రెండవ ఆత్మీయ అద్భుతం. దేవుడు మానవుణ్ణి సృజించి స్వేచ్ఛను అనుగ్రహించాడు. మానవుడు సృష్టికర్త అయిన దేవుని పనిని అంగీకరింపక, నన్ను ఈ విధంగా సృజించడం నాకేమిష్టం లేదని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే స్వేచ్ఛను కలిగి ఉన్నాడు. నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తానని మానవుడంటున్నాడు. ప్రతి ఒక్కరూ అనగా పురుషులు, స్త్రీలు, బాలురు, బాలికలు దేవునిచే సృజింపబడిన వారైనను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినను నాకు ఇది అవసరం లేదు, నా చిత్తం వచ్చినట్లు నేను చేస్తాను అని అంటున్నారు. మానవులందరూ దేవుని నుండి వేరైన వారైండుట వలన వెర్రి ప్రపంచములో అంత గలిబిలి ఉంది. ప్రపంచమును ఎంత అద్భుతముగా సృజించిన సృష్టికర్తయుండగా ప్రపంచములో గలిబిలి ఎందుకుంటుంది? ఈనాడు కొన్ని దేశాల్లో ఉన్న అల్లరికి కారణమేమిటి? దీనికి కారణము రెండవ ఆత్మీయ అద్భుతమైన వ్యతిరేకత లేక భిన్నత్వం ప్రపంచములో ఉండడమే. ఇక మూడవ ఆత్మీయ అద్భుతం సందిగ్ధావస్థ. సందిగ్ధావస్థ అనగా దిక్కు తోచని స్థితి. తల్లిదండ్రులముగా మనకున్న సందిగ్ధావస్థ దేవునికి ఉంది. పిల్లలను పెంచిన, ప్రేమించిన తల్లిదండ్రులు
తమ పిల్లల జీవితాల్లో తాము కోరే సంగతులు ఉండాలని, కోరని సంగతులు ఉండకూడదని ఆశపడతాం. తల్లిదండ్రులకు ఇష్టము లేని భయంకరమైన విషయాలు పిల్లలు చేస్తే తల్లిదండ్రుల హృదయాలు బ్రద్దలవుతాయి. పిల్లల పట్ల మనము ప్రేమ కలిగి ఉన్నా వారు చేసిన పనిని ఎన్నడూ అంగీకరించలేం. అవివేకంగా పిల్లలు ప్రవర్తించినప్పుడు తల్లిదండ్రులు ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉంటారు. దీనినే సందిగ్ధావస్థ అంటాం. అదే విధమైన స్థితి మానవుల ఎడల దేవుడు కలిగి ఉంటూ ఉన్నాడు. దేవుని పోలికలో సృజింపబడిన మానవుడు దేవునికి వ్యతిరేకంగా ఉంటూ అసహ్య కార్యాలను జరిగిస్తుంటే అట్టి స్థితి జంతువుల కంటే అధ్వాన్నమైనది. పశువుల కంటే హీనంగా మానవులు జీవిస్తూ ఉంటే వారిని ఎలా సరిచేయాలనేది సందిగ్ధావస్థ. మానవ కుటుంబం ఎడల దేవుడు సందిగ్ధావస్థ కలిగి ఉన్నాడు. ప్రపంచములో దేవుని సువార్త ప్రకటన ద్వారా ఈ సందిగ్ధావస్థ తొలగిపోయింది. ఇక 4వ ఆత్మీయ అద్భుతం ఏమిటంటే లోకములో ప్రకటించబడిన దేవుని వాక్యం. దేవుడు తన కుమారుణ్ణి పరలోకము నుండి భూలోకానికి పంపి సిలువలో జరిగించిన బలికార్యము ద్వారా మనలను సమాధానపరుచుకున్నాడు. తనతో సమాధానపరుచుకున్నట్టు కొరకే దేవుని ప్రజగా మనలను ఏర్పరుచుకున్నట్టు కొరకే దేవుడు సంకల్పించాడు. దేవుని వాక్య ప్రకటన ఏమనగా దేవునికి వ్యతిరేకముగా ఉన్న మానవులను సమాధానపరుచుకున్నటకు, మానవుల ఎడల ఉన్న సందిగ్ధావస్థను తీసివేయుటకై దేవుడు చేయవలసిందంతా చేశాడు. ప్రపంచములో ప్రకటించబడుచున్న యేసుక్రీస్తును గూర్చిన సువార్తను మీరు విన్నప్పుడు మీరు గ్రహించినదేమి? యేసుక్రీస్తు శిలువ మరణము ప్రపంచములో ఒక ఆత్మీయ అద్భుతం. ఎందుకనగా కలువరి శిలువలో మానవుని వ్యతిరేకత తొలగి సమాధానం కలిగింది. సందిగ్ధావస్థ పూర్తిగా తొలగిపోయింది. ఇక 5వ ఆత్మీయ అద్భుతం గొప్ప నిర్ణయం. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక రాత్రి అంతా ఒక బోధకునితో గడిపాడు. మధ్యరాత్రి సమయములో యోదామత బోధకునితో ప్రభువు చెప్పారు, నేను దేవుని కుమారుని గనుక శిలువ యొద్దకు వెళ్ళుచున్నాను. తండ్రి ఉద్దేశమును నెరవేర్చుటకు నీవు నిరీక్షించు రక్షకునిగా నేను వచ్చాను. శిలువలో నేను పైకెత్తబడినప్పుడు నీవు నాయందు విశ్వాసముంచిన ఎడల నీకు శిక్షా విధి ఉండదు. నీవు నాయందు విశ్వాసముంచని ఎడల నీవు శిక్షించబడుతావు. రాత్రి సమయంలో జరిగిన సంభాషణిది. స్థిరాస్తి కొనాలంటే ఏమి చేయాలో దేవుని మాటల్లో మనం నేర్చుకోగలం. యేసు ప్రభు నికోదేముతో సంభాషించిన లేఖన భాగము యోహాను సువార్త 3వ అధ్యాయములో ఉంది. ఆ రాత్రి ప్రభు చెప్పినదేమిటంటే, శత్రువులను సమాధానపరచుటకు, సందిగ్ధాన్ని తొలగించుటకు చేయవలసిందంతా నేను శిలువలో చేస్తాను. అయితే ఇది గొప్ప ఒప్పందం లాంటిది. నేనైతే రక్తముతో నా సంతకం చేశాను. అయితే నీవు విశ్వాసముతో సంతకం చేయాలి. కలువరి శిలువలో సిద్ధముగా ఉన్నది నీకు చెందాలంటే నీవు సంతకం చేయాలి. నీవు విశ్వాసముంచాలి. యేసు ప్రభు తన గురించిన చెప్పిన విషయాలన్నీ విశ్వసించుటకు నీవు చేసే తీర్మానమే ఆత్మీయ అద్భుతాల్లో ఒకటి. 5వ అద్భుతాన్ని గురించి వివరించినప్పుడు అనేక మంది అడిగేదేమిటంటే, మీరు తీర్మానం చేశారని మీకెలా తెలుస్తుంది? లేఖనములలో వ్రాయబడిన రీతిగా విశ్వాసమను పదానికి సరైన భావాన్ని గ్రహించాలి. ఈ పదానికి గ్రీక్ మూలములో అర్థం ఏమిటంటే, విషయాన్ని తెలుసుకొని తల ఊపుట, చేయి పైకెత్తుట లాంటివి కావు. విశ్వాసము అను పదానికి సరైన అర్థం తెలుసుకొనుటకు ఈ ఉదాహరణ వినండి. గొప్ప జలపాతం పైన 2 వైపులా త్రాడు కట్టబడింది. ఆ త్రాడుపై ఒక వ్యక్తి సైకిల్ మీద ఒక ప్రక్క నుండి మరొక ప్రక్కకు వస్తూ వెళుతూ ఉన్నాడు. క్రింద నుండి చూస్తున్న ప్రజలు చప్పట్లు కొట్టుచూ సంతోషించుచున్నారు. అప్పుడతడు ఒక ప్రశ్న ప్రజలకు వేశాడు. నా సైకిల్ మీద ఒక వ్యక్తిని కూర్చోపెట్టుకుని ఆ ప్రక్క నుండి ఈ ప్రక్కకు నేను సైకిల్ త్రొక్కుచూ వెళ్ళగలనని మీలో ఎంతమంది నమ్ముచున్నారనగా, అనేక మంది నీవు అలాగూ చేయగలవని నమ్ముచున్నామని తమ చేతులు ఎత్తి చెప్పారు. అయితే అట్టి సాహసం చేస్తున్న ఆయన చెయ్యి ఎత్తిన ఒకరిని చూచి, నీవొచ్చి నా సైకిల్పై కూర్చోమనగా, నేను కాదు, నేను రాను అని అతడు జవాబిచ్చాడు. అయితే ఆయన, నీవు విశ్వాసముచ్చుట లేదు అని చెప్పాడు.
గ్రీక్ మూలములో విశ్వాసమనగా అర్థమిది. విశ్వాసముతో దేవుడి చెప్పిన ప్రతి మాట సత్యమని నమ్మాలి. నమ్మి సైకిల్ మీద కూర్చోవాలి. యేసుప్రభు పలికిన 2 మాటలకు నీవు సరిగా తీసుకున్న నిర్ణయము గొప్పది. ఆ 2 మాటలివే, నన్ను వెంబడించుము. ఇక 6వ ఆత్మీయ అద్భుతం గొప్ప తీర్మానం. విడిచిపెట్టవలసినవి మనం తప్పక విడిచిపెట్టాలి. విడిచి ప్రభువును అనేక మంది వెంబడించారు. వెంబడింపని వారు ప్రభు మాటలయందు విశ్వాసముచ్చుటలేదు. ప్రభువుకు అప్పగించుకుని వెంబడించువారు కొందరే ఉన్నారు. యేసు ప్రభును వెంబడించి ముందుకు సాగుట ఒక అద్భుతమైన విషయమని అటువారు ఎరుగుదురు. నమ్మిన వారి పని వెంబడించుట. అయితే తన చిత్తము చెప్పున వారిని మార్చే పని దేవుడు జరిగిస్తాడు. యేసు ప్రభును వెంబడించుట వలన కలిగే గొప్ప మార్పు ప్రపంచములోని ఆత్మీయ అద్భుతాల్లో ఒకటి. ఇక 7వ ఆత్మీయ అద్భుతం గొప్ప శక్తి కలిగి జీవిస్తారు. గొప్ప శక్తివంతమైనది ఆ అద్భుతం. యేసు ప్రభువును వెంబడించుటకు తీర్మానం చేసుకుని ముందుకు సాగుట నూతన జన్మ అని పరిశుద్ధ లేఖనం చెబుతుంది. ఆశ్చర్యంగా ప్రభు విశ్వాస జీవితములో నివాసం చేయడం ద్వారా గొప్ప శక్తిగల జీవితమును అనుభవించుటే 7వ ఆత్మీయ అద్భుతం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడు బర్మడాకు కొత్త కారులో బయలుదేరాడు. బర్మడాలో మోపెడ్ వాహనంపై ప్రయాణం చేసేవారు గంటకు 20 మైళ్ల వేగంతో ప్రయాణం చేస్తారు. శక్తివంతమైన ఇంజిన్ గల క్రొత్త కారు అదుపు చేయలేని పరిస్థితుల్లో ముందున్న మోపెడ్ను గుద్దాడు. కారుకు మోపెడ్ యొక్క ఒక భాగము ఇరుక్కుపోయినందున కారు ఎంత వేగం వెళితే అదే వేగముతో మోపెడ్ వెళుతూ ఉంది. అసలు సంగతి తెలియక ఆ యవనస్తుడు తన కారు వేగానికి సమాన వేగముతో వస్తున్న వృద్ధునితో, అతని మోపెడ్ అంత వేగంగా పరిగెత్తడానికి కారణమేమిటి? నీ మోపెడ్ ఇంజిన్ ఏ రకము అని అడిగాడు. అందుక వృద్ధుడు, ఏమీ లేదు, నా మోపెడ్ నీ కారుకు అతుక్కుపోయింది. నీ ఇంజిన్ శక్తితోనే నా మోపెడ్ ఇంతసేపు పరుగు తీసింది అన్నాడు. దేవుని బిడ్డలముగా మన సొంత శక్తి మీద గాక యేసుప్రభును అత్తుకొని తిరిగి జన్మించిన అనుభవంతో క్రీస్తునందు శక్తి గలవారమై నిజమైన క్రైస్తవులుగా జీవించుటయే ఆత్మీయ అద్భుతం. వివాహ జీవితములో ఆత్మీయ బంధం కలిగి దేవుని ఉద్దేశం చొప్పున జీవించాలి. సృష్టి నిర్మాణములో దేవుని ఆలోచన, ప్రపంచములో ఉన్న గొప్ప భిన్నత్వం, గొప్ప సందిగ్ధావస్థ, గొప్ప దేవుని వాక్య ప్రకటన, గొప్ప తీర్మానము, గొప్ప నడిపింపు మరియు గొప్ప శక్తి అనే ఈ 7 ప్రపంచములోని ఆత్మీయ అద్భుతాలు. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.